డేవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమ్మ బాలు గారితో మీ ప్రయాణం 2 ముక్కలు చెప్పండి అమ్మా. బాలు గారు మీరు అత్యధికంగా పాటలు పాడారు కాబట్టి బాలు గారు నిజంగా ఇప్పటికీ ఎవరికి అసలు నేను పాడుతున్నప్పుడు నేను సౌందరరాజన్ గారు చాలా లీడులో మరి ఎవరు చేశారో మాకు తెలీదు. మాకు తగ్గాయి, ఇద్దరికీ తగ్గాయి పాటలు. అప్పుడు చక్రవర్తి గారు వచ్చారు, సుశీల గారే పాడాలన్నాడు. ట్రెండ్ మారిపోయింది, అందరికీ నేనే, క్లబ్ డ్యాన్స్ దగ్గర నుంచి నేనే. మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకు, ఒక వేవ్, న్యూ వేవ్. అప్పుడు తగ్గినప్పుడు బాధపడేవారా లేకపోతే అంతా భగవత్ చిత్తం అనుకునేవారా? బాధల గీతలు ఏం లేవు. అయ్యో ఆ పాట ఆవిడ పాడేసింది, అయ్యో నేను పాడలేదు అని అదేం లేదు. ఆవిడ పాడినది చాలా సంతోషం. ఇప్పుడు జానక్ గారు వచ్చారంటే ఆవిడది ఒక వెరైటీ, నేను జానక్ గారే పాడాం. ఆవిడ ఆవిడ ఒక స్పెషల్ వాయిస్ ఆవిడది. అన్ని రకాలు పాడతారు ఆవిడ. ఏదో మొగాడు వాయిస్ కూడా పాడిస్తారు, అది ఇంకెవరికి ఛాన్స్ లేకుండా. అన్నిటికీ అలా ఉంది ఛాలెంజ్. అమ్మాయి చాలా గ్రేట్ అది అలా ఉండడం. ఇప్పుడు వాణి జయరామ్ గారు ఉన్నారు, ఆవిడ సాటు సా అందిందా లేదా చూసుకుంటారు. దాన్ని బట్టి తెలిసిపోయింది కదా మీకు, పాడేవాళ్ళకి అంతకంటే ఏంటి. అదే చెప్తున్నాను, వెరైటీకి జానక్ గారు ఒక వెరైటీ, ఆ వెరైటీ నేను పాడలేను. నా వెరైటీ ఎవరైనా పాడగలరు. జానక్ గారి వెరైటీ అన్నీ మీరు పాడారు కదమ్మా, కష్టమైన పాటలు అన్నీ పాడు, క్లబ్ సాంగ్స్ పాడారు మీరు. ఓఎస్ అన్నీ పాడించుకున్నారు వాళ్ళకి కావాలని. వాళ్ళకి కావాలని పాడించుకున్నారు, మేము వెళ్ళలేదు, అడగలేదు మాకు క్లబ్ డ్యాన్స్ ఇవ్వండి అని. సత్యం గారి దగ్గర ఎలాంటి పాటలు పాడానో తెలుసు కదా, నాకే సిగ్గేస్తుంది వింటేనే. ఇప్పుడమ్మా అంటే మరి అలాంటి పాటలు పాడా అందరూ. ఆ బాలు వచ్చినప్పుడు మరీ బాలులాగా అల్లరి అంతే. ఎలా ఉండేదమ్మా? పాపం చాలా బాగుండేది, కానీ చాలా షాక్ కదమ్మా బాలు గారికి. చాలా లాస్ అయిపోయింది ఇండస్ట్రీకే, చాలా లాస్. చాలా కష్టం మళ్ళీ అలా రావాలంటే. అది చాలా ఫీల్ నాకు కూడా. చాలా ఆ పాటలు వింటుంటే ఇంకో 10 years ఉండకూడదా అని మనకు ఉంటుంది. మరి చాలా అన్యాయం అది. నేను అంటాను దేవుడితో అంట, చాలా అన్యాయం అయ్యా, స్ట్రైట్గా దేవుడితో పోట్లాట. కానీ మంచివాళ్ళు 4 రోజులు ఉండాలి. ఇప్పుడు వయసు అయిపోయింది అంటే పోనీ అనుకోవచ్చు. యాక్టివ్గా పాడుతున్నారు, అదే అంతే. 90 ఏళ్ళ వాళ్ళు, 100 వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేమిటి ఇది అన్యాయం అని. అమ్మ సీతారామ శాస్త్రి గారు వెళ్ళిపోవడం కూడా చాలా బాధ కలిగించింది. అంత చిన్న వయసులో వారు ఇంకా ఉండవలసిన వారు పాడాలని. వారికి సిరివెన్నెల ఇంటి పేరు తెచ్చిపెట్టిన సినిమా, అందులో మీరు పాడిన టైటిల్ సాంగ్ విధాత తలపున అందులో పాడింది. ఆ పాట రికార్డింగ్ గురించి 2 ముక్కలు చెప్పాలమ్మా మాకు. బికాస్ ఏ పాట? విరించినై విరచించి తిని ఈ కవనం, అది విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు. అదొక టైపు అంతే. మరి నమస్కారం. తెలియకుండా ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. ఆ పాట గురించి చెప్పవలసిందిగా కోరుతున్నామమ్మా. అదే బాలు కదా స్టార్ట్ చేశాడు. బాలు గారు స్టార్ట్ చేసి మధ్యలో మీరు పాడాను, జనించు ప్రతి శిశు గళమున. అవునవును. అది మీ ఆయన విశ్వనాథ్ గారు అన్నీ సపరేట్గా ఉంటాయండి. చాలా మనసుకి హత్తుకునేటట్టు ఉంటాయి పాటలు. మహాదేవన్ గారి పాటలు కూడా అట్లాగే ఉంటాయి. జానకి గారికి ఎంత పాపులర్ తమిళ్లో, ఆవిడ పాటలే పాపులర్. జానక్ గారికి, షౌకర్ జానక్ గారు, ఒక్కొక్క హీరోయిన్ వాణిశ్రీ గారి పాటలు ఆవిడే పాడుతున్నట్టు. మొల్లలో రాముడు పాట పాడాడు కదా, అవును అవును, ఆవిడే పాడుతున్నట్టు ఉంటుంది. నేను కనపడిన అక్కడ, అది ఎవరికి కనపడిన అనుకోండి, అంటే వాళ్ళు పాడుతున్నట్టు. అంత మంచి ఛాన్సు, ఆ అదృష్టం నాకు ఇచ్చాడు దేవుడు భగవంతుడు. అందుకే నన్ను పుట్టించాడు. ఇంకా చాలే కూర్చో అన్నాడు అంతే. ఒక్కొక్క పాట
ఆ రోజారం ఎక్కడ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఏమిటి ఆ పాట, ఆ పిల్ల పళ్ళు వరుస రోజు రిహార్సల్స్ వచ్చి కూర్చోబెట్టేవారు. 7 ఏళ్ళు పాపం ఆ పిల్లకి. ఓ పక్కన ఇద్దరా, ఓ పక్క ఇది పాపం. చూడు ఆ చిత్రపు నారాయణమూర్తి గారు ఏం యాక్ట్ చేసిందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రాణం పోసింది నా పాటలకి. పాటల్లో ఏం లేదు, రాజేశ్వరరావు గారు కష్టపడ్డారు, వచ్చాయి పాటలు. కానీ వాళ్ళ ఫేసుల మీద వస్తే చూడండి, అప్పుడు దానికి పవర్. డైరెక్టర్కే అదంతాను. అంటే అనుకుంటా, ఒక్కొక్కరు ఒకటి అనుకుంటూ ఉంటారు అంతే. నేను ఇది అనుకుంటున్నాను, మీరేమంటారో తెలియదు. హిందీ దిగ్గజాలు, గాయక దిగ్గజాలు మొహమ్మద్ రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, వారితో మీరు ప్రయాణించారమ్మా కొంత? విజయఘాటంలో పాడామమ్మా. రామారావు గారు పిక్చర్ తీశారు కదా. అప్పుడు రఫీ గారు చాలా చాలా మర్యాదస్తుడు ఆయన. రఫీ గారు చాలా, రఫీ గారు తెలుగు ఎంత బాగా, ఎంత ముద్దుగా పాడారు. బొంబాయిలో కూడా ఒక పాట పాడాం, రామచంద్ర గారు అక్కడ తీశారు. వీళ్ళదే, ఎవరిది, మా కృష్ణ గారిది. నయాదారు డబ్బింగ్ చేశారమ్మా. అప్పుడు నేను సౌందరరాజన్ గారు వెళ్ళాం బాంబే. వెళ్ళినప్పుడు వాళ్ళు పాడుతున్నాను నయాదవర్ పాట, హిందీ టు తమిళం. అప్పుడు ఆ పిక్చర్ తీసిన ప్రొడ్యూసర్ వచ్చారు. ఆవిడకి హిందీ వస్తే చెప్పండి, నేను ఇప్పుడే సైన్ చేయించేస్తాను. నాకు అయ్యో నాకు వద్దండి, నాకు అక్కడ బోల్డంత పని ఉంది మెడ్రాస్లో. కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు? అంటే ఇష్టపడలేదా? లతాజీ మీ మానసిక గురువు ఉన్నారని మీరు ఇష్టపడలేదా? అలా కాదు, అదే మనసులోనే పెట్టుకోవాలి మరి. నేను నాకు నచ్చలేదు, అందుకే బాంబే సైడ్ వెళ్ళలే. ఇక్కడే నాకు సరిగ్గా ఉన్నప్పుడు ఒకరికే న్యాయం చేయగలం, అందరూ కావాలి అని వెళ్తే. లతా పర్మిషన్ తీసుకొని లక్ష్మీకాంత్ ప్యారెల్లాలు నా చేత బచ్మన్ పిక్చర్ అందులో పాడించాడు. బొంబాయిలోనే పాడాను లతా పర్మిషన్ తీసుకొని. అందుకే సార్ లతాజీ పాంచ్వా బెహాన్ ఉంది రెండు. చాలు నాకు ఈ జీవితానికి.